ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా గౌతమ్తోనే మిథున పెళ్లి అని మీరు ముందే ఫిక్స్ అయ్యారన్నమాట. మా మిథున ఫిక్స్ అయింది. కాకపోతే గౌతమ్ గురించి తెలుసుకోవాలి అంది. ఆల్ గుడ్ డాడ్. ఎల్లుండి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. మీరేమి అనుకోకపోతే ఎంగేజ్మెంట్ మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అదేంటమ్మా, ఆడపిల్ల ఇంట్లోనే కదా నిశ్చితార్థం జరగాలి. మా ఇంట్లో జరగాలన్నది మా కోరిక. దయచేసి కాదనకండి. ఏంటి బేబీ? ఓకే, యాజ్ యూ విష్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక మేము బయలుదేరుతాం. మంచిదమ్మా. బాయ్ మిథున. బాయ్. బాయ్. ఎల్లుండే ఎంగేజ్మెంట్ అంటే ఎక్కువ రోజులు లేదు. త్వరగా పనులు మొదలు పెట్టాలి. మహా, నాదొక డౌట్. ఇక్కడ మిథున ఉంది, మన ఇంట్లో సీత ఉంటుంది అంటావా? ఏంటి నీ వెదవ డౌట్? వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు అని అనుకున్నాం కదా. ఎందుకైనా మంచిది, త్వరగా ఇంటికి వెళ్ళి చూద్దాం పద మహా. సరే. నేను అర్జెంటుగా వాళ్ళకంటే ముందు ఆ ఇంటికి వెళ్ళాలి బాబాయ్ గారు. ఈ పరుగు పందెం ఇంకెన్నాళ్ళు సీత? నా రామామకు నేను నిర్దోషినని తెలిసేంత వరకు వెళ్ళొస్తాను బాబాయ్. జాగ్రత్త అమ్మా. మహా, మనం ఇంటికి వెళ్లేసరికి ఆలస్యం అవుతుందేమో. ఇంట్లో ఉన్న మా ఆయనకి ఫోన్ చేసి ఆ సీత గదిలో ఉందో లేదో అడుగుతాను. నీ పిచ్చి డౌట్స్ తో చచ్చిపోతున్నానే. అలాగే చెయ్యి. చెప్పర్చనా? ఏమండి, మీరు అర్జెంటుగా సీత గది దగ్గరికి వెళ్ళి సీత గదిలో ఉందో లేదో చూసి చెప్పండి. ఎందుకు? ముందు వెళ్ళండి, నేను లైన్లో ఉంటాను. హలో, సీత గది దగ్గరికి వెళ్ళారా? గది ముందే ఉన్నాను. గదిలో సీత లేదు కదా? సీత గదిలోనే ఉంది. ఆ? సీత గదిలోనే ఉందా? అవును, దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది. సరేనండి, ఉంటాను. చూసావా, సీత ఇంట్లోనే ఉంది. రాత్రి మత్తుమందు కలిపిన పాలిచ్చాం కదా, బాగా నిద్రపోతూ ఉంటుంది. అవును మహా, అనవసరంగా నేనే టెన్షన్ పడ్డాను. చిన్నప్పుడు ఊళ్ళో కొబ్బరి చెట్టు తాడి చెట్టు ఎక్కేదాన్ని. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది.
ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళొస్తున్నారు? ముఖర్జీ గారి ఇంటికి వెళ్ళి మిథున గౌతమ్లకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకొని వస్తున్నాం. ఎంగేజ్మెంటా? గౌతమ్ మంచివాడని సీత సర్టిఫికేట్ ఇవ్వాలని మిథున కండిషన్ పెట్టింది కదా. ఆ సర్టిఫికెట్ ఇచ్చే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చాం. ఎల్లుండే నిశ్చితార్థం. అవునా? నిజమా? సీత ఎప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది మహా? సీత ఇవ్వలేదు, మేమే తీసుకున్నాం. అదెలా వదినా? నిన్న మహా ఒక మ్యాజిక్ చేసింది. అక్కడే. నువ్వు సూపర్ పిన్ని. మిథునతో నా పెళ్లికి లైన్ క్లియర్ చేసావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ సో మచ్. హే బ్రో, ఎల్లుండే మిథునతో నా ఎంగేజ్మెంట్. అడ్వాన్స్డ్ గా కంగ్రాచులేషన్స్ చెప్పు బ్రో. నువ్వు మిథునతో ఎంగేజ్మెంట్ చేసుకో, పెళ్లి చేసుకో, నాకు అనవసరం. సీత ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు పిన్ని. నైట్ నన్ను బాగా ఇరిటేట్ చేసింది. వెంటనే తనని ఇంటి నుంచి పంపించేయండి. అదేంటి రామ్, నిన్ను సీతని కలుపుదామని సీతని తీసుకొచ్చాం. నిజం చెప్పు చెల్లాయ్, నిజంగా నీకు ఆ ఉద్దేశం ఉందా? ఎందుకు లేదన్నయ్యా, సీతను తీసుకొచ్చిందే అందుకు కదా. ఏంటి పొద్దున్నే హాల్లో మీటింగ్ పెట్టారు? నీ గురించే సీత. నీకు మంచి చేయాలని మా పిన్ని నిన్నిక్కడికి తీసుకొస్తే నైట్ రామ్ బ్రోని ఇరిటేట్ చేసావంట. నిన్ను బయటికి పంపించమని బ్రో అంటున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.